హాయ్ అండి. ఈరోజు మన నానాస్ కిచెన్లో మిరప బజ్జీలు ఎలా తయారు చేస్తామో చూపిస్తాను. చాలా రోజుల తర్వాత కుదిరిందనమాట. అది ఎలా కుదిరిందంటే వీళ్ళైతే మొత్తం 3 పార్సల్స్ బజ్జీలే పెట్టుకున్నారనమాట. సో కొంచెం టైం ఉండినది. సో దానికోసం నేను ఇది చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఇందులోకి శనగపిండి తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్యూర్ శనగపిండి, అందులోకి ఏమీ యాడ్ చేయలేదు. శనగపిండి, ఉప్పు, వాము, ఇంకా ఉప్పు ఇవన్నీ యాడ్ చేసి వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక పార్సల్కి అయితే 4 వచ్చేసి ఇచ్చేస్తానమాట. సో మొత్తం 3 పెట్టుకున్నాడు కాబట్టి ఈ విధంగా 12 అయితే తీసుకొని పచ్చిమిర్చి మొత్తం చీల్చి దాంట్లో ఎక్కువ విత్తనాలన్నీ తీసేయకుండా, పెద్ద కారం ఏం లేవు కాబట్టి లైట్గా తీసేస్తానమాట. తర్వాత అందులోకి స్టఫ్డ్ చేయడానికి ఆనియన్స్ అయితే ఈ విధంగా చిన్నగా కోసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇందులోకి లైట్గా కొత్తిమీర, ఇంకా లెమన్ కూడా పెట్టిస్తాను. సో దానికోసం లెమన్ కూడా ఇక్కడ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా ఆనియన్స్, కొత్తిమీర, లెమన్ ఇవన్నీ కట్ చేసుకునే లోపు ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. అది హీట్ అవుతూ ఉంటుంది. సో ఈ లోపు వెళ్ళి పార్సల్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో వచ్చాక ఏంటంటే ఇంక మనం బజ్జీలు వేసేసుకోవడమే. ఈ బజ్జీలు వేసుకోవడం కంటే ఇందులో ఈ టర్న్ చేయడం అనేది కొంచెం టాస్క్లా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం నార్మల్గా బజ్జీలు వేసేసుకున్నట్టే లైట్గా వేస్తాను అనమాట. ఫస్ట్ లైట్గా వేయించిన తర్వాత దీనిని ఏం చేస్తానంటే కట్ చేసి మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ దీన్ని ఫ్రై చేస్తాను. సో కొంచెం పచ్చిగా లేకుండా ఉంటాయని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్న వాటినన్నీ కూడా మిగతావన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సెకండ్ టైం చేసేసుకున్న తర్వాత మనం ఏవైతే పెట్టేసుకున్నామో ఆనియన్ ఇవన్నీ, కొత్తిమీర ఇవన్నీ కూడా దాంట్లో స్టఫ్ చేసేసేసి నీట్గా తర్వాత ప్యాక్ చేసేసేయడం అనమాట. కానీ ఏంటంటే ఇక్కడ ప్యాకింగ్కే ఎక్కువ టైం తీసుకుంటుంది. అందులో లీవ్స్ పెట్టేసి ఇంకా ఇవన్నీ నీట్గా పెట్టేసి ప్లాస్టర్ వేసి ఇంకా అవి మెయిన్ పేపర్లో పెట్టడం అనేది ఇంకా టైం టేకింగ్ అనమాట. చెప్పాలంటే ఇవి చేయడానికి ఆల్మోస్ట్ ఎంత టైం పడుతుందో అవన్నీ సెట్ చేసుకోవడానికి కూడా దాంట్లో హాఫ్ ఆఫ్ ద టైం అనేది పడుతుందన్నమాట. సో అదండి. ఇక్కడైతే నేను ఈ విధంగా లెమన్ పెట్టేసి అయితే ఇచ్చేస్తానమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.